చూడండి మేడం. ఇంకెవరు చెప్పండి. అచ్యుత్ రాసిన శివలేల గౌరవనీయులు, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా జడ్జెస్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని జరుపుతున్నారో వాళ్ళందరూ కూడా మా జడ్జెస్ అన్నమాట. ఒక మంచి జడ్జిమెంట్ మాకు ఇచ్చారని ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలుస్తూ ఉంది. ఈ ఊరు అంటే మొట్టమొదట నాకు అపాయింట్మెంట్ ఈ స్కూల్లోనే వచ్చింది. తర్వాత దాదాపు మోర్ దాన్ 15 years ఇప్పటికీ ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాను. కారణం ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ ఊరంటే ఇష్టం నాకు. అట్లనే మీకైతే ఏ విధంగా అయితే డెడికేషన్ తోటి వర్క్ చేశారో టీచర్స్ అందరూ కూడా డెడికేట్ చేసినటువంటి టీచర్సే. కాబట్టి మీ వృత్తిలో మీరందరూ కూడా మీ వృత్తికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను వ్యక్తం ముగిస్తున్నాను. మేడం ముందుకు రండి. మేడం ముందుకు రండి. మేడం ముందుకు రండి. ఆ రోజుల్లో మాకు రామచంద్ర మాస్టర్ అంటే అందరికీ రామచంద్ర మాస్టర్ స్కూల్కి వస్తున్నాడంటే రోడ్డు మీద చూసి భయపడేవాళ్ళం. అంత భయం సార్ అంటే. సార్ తోటి మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. షటిల్ బాగా ఆడతాడు సార్. ఈ క్రీడా జీవితంలో నాకు క్రీడలు అంటే తెలియనప్పుడు షటిల్ బాగా ఆడతాడు సార్. సార్ ఏం గేమ్ సార్ అంటే తెలుసుకోరు అన్నారు. మా పీటీ సార్ అడిగాడు అన్నమాట, రామచంద్ర మాస్టర్ ఏం గేమ్ ఆడుతున్నాడు బయట. నేను అన్నాడు, సార్ పువ్వాట ఆడుతున్నాడు సార్ అన్నా. సార్ నా జీవితంలో నేడు క్రీడా రంగంలో క్రీడల మీద బాగా మక్కువ అభివృద్ధి సాధించడానికి రామచంద్ర మాస్టరు, మా పీటీ మాస్టరు చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఆ రోజుల్లో స్టేట్ లెవెల్ కానీ జిల్లా స్థాయిలో కానీ మంచి ప్రైజులు కొట్టాను సార్. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సార్. కర్ణాకర్ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్.